భర్తలు పైకి చాలా స్ట్రాంగ్‌గా కనబడతారు గానీ, వాళ్ళు చాలా సెన్సిటివ్. వాళ్ళు ఏది చేసినా, ఎన్ని టెన్షన్స్ తీసుకున్నా, ఎన్ని బాధ్యతలు మోస్తున్నా, అవన్నీ గూడా మీరు బాగుండాలని, కుటుంబాన్ని అభివృద్ధి చేయాలనే తప్ప, వాళ్ళ సుఖశాంతుల కోసమో, వాళ్ళ ఎంజాయ్‌మెంట్ కోసమో కాదు. అలా ఎవరో ఇద్దరో, ముగ్గురో ఉన్నారు అని చెప్పేసి, మిగతా 99 మందిని తప్పు పట్టడం కూడా కరెక్ట్ కాదు. ప్రతిదానికి నసపెట్టడం, అనుమానించటం, ప్రతిదీ చేసేటప్పుడు మీకు చెప్పాలనుకోవడం, ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. ఒకవేళ మీరు అలా భావిస్తూ ఉంటే అట్‌లీస్ట్ ఆయన మూడ్ బాగున్నప్పుడన్నా అడగండి. అంతేగాని చిరాకులో ఉన్నప్పుడో, టెన్షన్‌లో ఉన్నప్పుడో, అర్జెంట్ పని మీద బయటికెళ్తున్నప్పుడు, మీ వాదనలతో, మీ అర్థం పర్థం లేని డిస్కషన్స్‌తో అతని మనసు పాడు చేస్తే, ఆ ఎఫెక్ట్ అంతా కూడా అతను చేసే వర్క్ మీద పడుతుంది. ఆ వర్క్ సరిగా లేదు అంటే ఆయనకొచ్చే ఇన్‌కమ్ సరిగా రాదు. ఆ ఇన్‌కమ్ సరిగా రాలేదు అంటే మీ కుటుంబం సరిగ్గా నడవదు. ఇవన్నీ అవసరం అంటారా?